జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్, హర్యానా, ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన బాట పట్టారు. ఫిబ్రవరి 13న దేశ రాజధాని ఢిల్లీలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దాదాపు 200 రైతు సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ దళాలు నిరసనకారులను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే రైతుల ఉద్యమంలో అనేక అనుమానాస్పద ఉన్మాద సంకేతాలకు గోచరిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. రైతుల ముసుగులో ఖలిస్తానీ అనుకూల శక్తులు చొరబడినట్టు ధృవీకరించే పలు దృశ్యాలు బయటకు వస్తున్నాయి. నిరసనకారులు ఖలిస్తానీ కావాలంటూ డిమాండ్ చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కావాలంటే పాకిస్తాన్తో కలిసి దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామంటూ వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగించే విషయం. దేశాన్ని విభజించాలనేదే వీళ్ల లక్ష్యమని ఇంతకన్నా రుజువు ఏం కావాలి? హర్యానాకు చెందిన యూట్యూబ్ న్యూస్ ఛానల్ సత్య ఖబర్తో కొంతమంది సిక్కులు మాట్లాడుతూ ఖలిస్తాన్ కావాలని డిమాండ్ చేశారు. పోలీసులు బారికేట్లు వేసిన సింగు సరిహద్దులో నిలబడి ఉన్నాం. కావాలంటే హర్యానా సరిహద్దును శాశ్వతంగా మూసివేయండి. మేము పాకిస్తాన్తో సరిహద్దులను తెరుస్తామని తెగేసి చెప్తున్నారు. బారికేట్లను చూపిస్తూ మీరు మమ్మల్ని భారతదేశం నుండి వేరు చేశారు, ఇక మేము విడిపోతామంటూ కెమెరా ముందే ఎంతో ధైర్యంగా చెబుతున్నారు. మోదీ ప్రభుత్వానికి పంజాబ్ అంటే అసలు ఇష్టం లేదు. వారికి పంజాబ్ నచ్చకపోతే వదిలేయండి. ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశాన్ని నిర్మించుకుంటాం, మేం పాకిస్తాన్లోనే చేరుతాం అంటూ మరొక నిరసనకారుడు చెప్పడం ఆందోళన కలిగించే విషయమే కాదు, అత్యంత భయంకరమైన అంశం కూడా. ఇక మరొక సిక్కు వ్యక్తి హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు చేశాడు. అమృత్సర్ నుండి లక్షలాది ట్రాలీలు వస్తున్నాయి, ప్రతి చోట లంగర్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిందువులు లంగర్లు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశమే లేదు. హిందువులు ఇలాంటి నిరసనలు చేస్తే ఆకలితో ఖచ్చితంగా చనిపోతారంటూ చెప్పుకొచ్చాడు. మేము నిరసనకారులకు లడ్డు, జిలేబీ, పూరీలను అందిస్తున్నామని, హిందువులు ఇలా చేయగలరా అంటూ ఎగతాళి చేశాడు. ఇక పంజాబ్లో పండే పంటలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా పండవంటూ చెప్పుకొచ్చాడు. గోధుమలు, వరి పంజాబ్లో మాత్రమే పండుతాయనే భ్రమలో ఆ వ్యక్తులు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. జాతీయవాద ప్రముఖులతో తొలిసారి తెలుగు నేలపై కాన్క్లేవ్లకు శ్రీకారం చుట్టిన నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు ఎన్హెచ్ టాక్స్ పేరిట మీ ముందుకు వస్తోంది. ఇండియా టు భారత్ శీర్షికతో 2024 సార్వత్రిక ఎన్నికల వేళ ఒక వినూత్న సిరీస్ మీకోసం. 2014 నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన సాంస్కృతిక చైతన్యంపై, సామాజిక మార్పులపై మొదటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విభిన్న రంగాల్లోని ప్రముఖులతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయండి. తేదీ 16 ఫిబ్రవరి 2024, సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. వేదిక కత్రియా హోటల్, రాజ్భవన్ రోడ్, హైదరాబాద్. వరిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఆ తర్వాతి స్థానాలు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. గోధుమలను ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా పండిస్తారు. ఆ తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్, పంజాబ్ ఉన్నాయి. మరో నిహాంగ్ సిక్కు మాట్లాడుతూ నిరసనలో పాల్గొనడానికి మా సైన్యం వస్తుంది, మేము ఏ విధంగానైనా ఢిల్లీలోకి ప్రవేశిస్తామని ఎంతో కాన్ఫిడెన్స్తో చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరిస్తుందని ఎటువంటి ఆశ లేదు. అయితే పంజాబ్కు స్వేచ్ఛ కావాలి, ఖలిస్తాన్ పంజాబ్ కావాలంటూ వ్యాఖ్యానించాడు. హర్యానా, పంజాబ్లకు చెందిన రైతులు ఢిల్లీలో భారీ నిరసనను ప్రారంభించేందుకు వెళుతున్న సమయంలో ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతో సహా 200కు పైగా రైతు సంఘాలు పలు డిమాండ్లకు చట్టపరమైన హామీని కోరుతూ ఫిబ్రవరి 13న ఢిల్లీ చెలో మార్చును ప్రకటించాయి. ఎంఎస్పీపై చట్టాన్ని రూపొందించడమే కాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారతదేశం వైదొలగాలని, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ సంఘాలు. అలాగే 60 ఏళ్ల వయసు ఉన్న రైతులకు ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల నిరసనపై ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఢిల్లీ వైపు దూసుకొని వస్తున్న వేలాది మంది రైతులతో ఖలిస్తాన్ సానుభూతి పరులు కూడా ఉన్నారు. నిరసనకారులు ఢిల్లీలోని ప్రధానమంత్రి, హోంమంత్రి గృహాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. రైతులు చిన్న గుంపులుగా వచ్చి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న గురుద్వారాలు, ధర్మశాలలు, ఆశ్రమాలు, అతిథి గృహాల్లో తలదాచుకొని ముందస్తు నిరసనలు చేపట్టాలని కూడా
ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఇంటెల్ నివేదిక హెచ్చరించింది. రైతుల నిరసన కోసం ఒక్క పంజాబ్ నుంచే 1500 ట్రాక్టర్లు, 500 వాహనాలను సమీకరించారు. 6 నెలలకు సరిపడే ఆహారం, రేషన్, లాజిస్టిక్ సదుపాయాలను సమకూర్చుకున్నారని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. రైతులు ఢిల్లీకి ప్రవేశించేందుకు శంభు బోర్డర్, ఖనోరి, దబ్వాలి మార్గాల్ని ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. పోలీసులు అమర్చిన బారికేడ్లు కాంక్రీట్ దిమ్మెల్ని తొలగించే విధంగా మార్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 2020లో కూడా సరిగ్గా ఇలాగే రైతులు ఆందోళనకు దిగారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అప్పట్లో నిరసనకారులు ఢిల్లీ సరిహద్దులో భీభత్సం సృష్టించారు. ఆనాడు కూడా రైతుల ముసుగులో ఖలిస్తానీ వేర్పాటువాదులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారు. విదేశీ టూల్ కిట్ కుట్రలు కూడా ఆనాటి రైతు ఆందోళనలో వెలుగు చూశాయి. అయితే అప్పట్లో మోదీ ప్రభుత్వం రైతు చట్టాలను ఉపసంహరించుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.